దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ప్రభువైన యేసుక్రీస్తు నామములో ఈ వాగ్దాన కార్యక్రమాన్ని వీక్షిస్తున్న ప్రతి ఒక్కరికి ప్రభు పేరిట నా నిండు వందనాలు తెలియజేస్తున్నానండి. అందరూ బాగున్నారా? మీరందరూ దేవుని కృపలో బాగుండాలని, ప్రభువు మీకు క్షేమాన్ని అనుగ్రహించాలని అనుదినము ఈ యొక్క హోప్ చర్చ్ కార్యక్రమాలు చూస్తున్న మీ కొరకు మేము ప్రార్థిస్తూ ఉన్నాం. ఈరోజు కూడా దేవుని యొక్క వాగ్దానాన్ని మనము చూద్దాము. యెషయా గ్రంథము 9వ అధ్యాయము 7వ వచనములో నుండి చక్కని వాగ్దానాన్ని ప్రభు ఈరోజు మీకు అనుగ్రహిస్తున్నారు. ఇది మొదలుకొని మితి లేకుండా దానికి వృద్ధియు క్షేమమును కలుగునట్లు సర్వకాలము దావీదు సింహాసనమును రాజ్యమును నియమించును. దేవునికి మహిమ కలుగునుగాక. ఆయన అనుగ్రహించిన దేవదేవునికి మహిమ చెల్లిస్తూ ఉన్నాం. ఈరోజు దేవుడు నీతో మాట్లాడుతున్న వాగ్దానం ఏంటి అని అంటే, ప్రియ దేవుని బిడ్డ, ఇది మొదలుకొని మితి లేకుండా దేవుడు నీకు వృద్ధిని కలుగ చేస్తానని వాగ్దానం ఇస్తున్నాడు. నిజమే కదండి. చాలాసార్లు మీరు దేవుని సన్నిధిలో ప్రార్థన చేసినప్పుడు, దేవా కొరతలు లేని ఆశీర్వాదాన్ని, మితి లేని సమృద్ధిని నాకు దయచేయండి అని చాలాసార్లు మీరు ప్రార్థించుంటారు. ఇంతవరకు మీ జీవితంలో దేవుని ఆశీర్వాదం కొంతమటుకే చూసి ఉంటారు. లేకపోతే మీ సంపాదన కొద్దిగా ఉండి దేవుని సన్నిధిలో, దేవా దీనిని ఇంకనూ సమృద్ధిగా మీరు ఆశీర్వదించండి అని ప్రార్థించి ఉంటారు. మీరు అలాగ ప్రార్థించిన దానిని బట్టి దేవుడు ఈరోజు మీతో మాట్లాడుతున్నటువంటి మాట, ఇక నుంచి మితి లేకుండా దేవుడు మీకు వృద్ధిని క్షేమాన్ని కలుగచేస్తానని వాగ్దానం ఇస్తూ ఉన్నాడు. అంటే ఇక కొలతలు లేని విధంగా సమృద్ధి కలిగినటువంటి వృద్ధిని మీరు చూస్తారు. ఏ పని చేసేవారైనా, ఎంతో కొంత సంపాదన కలిగి ఉన్నవారు ప్రతి ఒక్కరు ఏమనుకుంటారంటే, ఈ కొద్ది సంపాదనని దేవుడు వృద్ధి చేస్తే బాగుండును, నా స్థితిని దేవుడు వృద్ధి చేస్తే బాగుండును, నేను మంచి ఆశీర్వదించబడిన స్థితిలోకి వెళితే బాగుండును అనుకుంటా. ప్రియ సహోదరి సహోదరుడా, నువ్వు ఆశించినట్లుగా ప్రభు నీ జీవితాన్ని వృద్ధికరముగాను క్షేమకరంగా చేయబోతా ఉన్నాడు. అదే మాటని ప్రభు ఈరోజు నీతో వాగ్దానపూర్వకంగా ఇస్తున్నాడు. కనుక ఇక నుంచి నీ జీవితంలో నీవు మితిలేని వృద్ధిని క్షేమాన్ని చూడబోతూ ఉన్నావు. అట్టి కృప నా ప్రభు నీకు అనుగ్రహించునుగాక. ప్రార్థన చేద్దాం, ప్రభుని అడుగుదాం. ఆయన ఈరోజు నీకు ఇచ్చిన వాగ్దానాన్ని నీ జీవితంలో ప్రభు నెరవేర్పులోనికి తీసుకుని వచ్చినట్లుగా, అది నెరవేర్చబడుటకు నీ జీవితం దేవునికి అనుకూలంగా మార్చబడినట్లుగా ప్రార్థన చేద్దాం. మిక్కిలి కనికర పూర్ణుడా, కృపాసత్య సంపూర్ణుడా, మీ వందనాలు స్తోత్రాలు. ఈ దినాన్ని మమ్మల్ని ప్రేమించి మాకే ఇచ్చిన వాగ్దానాన్ని బట్టి వందనాలు అయ్యా. ఈ దినం మొదలుకొని మా జీవితంలో మితిలేని వృద్ధిని క్షేమాన్ని మేము చూడగల కృపను మాకు దయచేయండి. దావీదుకు చూపిన శాశ్వతమైన కృప నాయన అని ప్రజలందరికీ మీరు చూపించమని ఈ వాగ్దానం చూస్తూ, దీనిని వింటూ అనేకులకు షేర్ చేస్తూ, అయ్యా మరి తండ్రి దీని నిమిత్తమై ప్రార్థనలో ఏకీభవించి వారు వృద్ధిని క్షేమాన్ని నీ సన్నిధిలో అడిగి ప్రార్థిస్తున్న ప్రతి ఒక్కరూ దీవించబడుదురుగాక. నిశ్చయముగా వారి జీవితంలో వారి రెక్కల కష్టార్జితాన్ని అనుభవించుదురుగాక. ఈ దిన దీవెనలతో నింపండి. నీ కృపలో ప్రత్యేకపరిచి నిరాకడ పర్యాంతో నీ బడులకు క్షేమమును నెమ్మదిని అనుగ్రహించి మహిమ పొందుకోమని యేసుక్రీస్తు నామములో ప్రార్థన అడుగుచున్నాము తండ్రి. ఆమేన్. గాడ్ బ్లెస్ యు ఆల్.